గీతా జీవనం. మనసుతో స్నేహము. మనసులోనే ఆనందముగా ఉండటానికి మనసుతో స్నేహం చెయ్యి. మనసుతో స్నేహము చేయటానికి శారీరక పరముగా తీసుకో. మితముగా పుష్టికరమైన తాజా ఆహార పదార్థములను పొందు. పరిమితమైన ఉల్లాసమును క్రమబద్ధీకరించు. నిద్రను పాటించు. శుచిని, నిరాడంబరతను, మౌనమును, అహింసను, సౌమ్యతను, ఆత్మనిగ్రహమును ఉచ్చరించు. ఆహ్లాదకర పలుకులను కలిగియుండు. పనిలో సమతుల్యతను చెయ్యి. కర్మలను అనాసక్తి భావముతో దృష్టి పెట్టు. పనిచేయు విధానముపై చెయ్యి. అన్ని పనులను నేర్పరితనముతో, కానీ చెయ్యి పనులను జయాపజయములపై అనాపేక్ష భావముతో. అనాసక్తి భావమును పెంపొందించుకునేందుకు సంతృప్తి చెందు. సహజముగా కలిగిన ఫలితములతో ఉండు. సొంతదారీతనము లేకుండా చెయ్యి. అన్ని పనులను పరమాత్మకు అర్పించే అర్పణ భావముతో. అనాసక్తి భావము పెంపొందిస్తుంది స్థిర నిశ్చల మనసును. మనోభావపరముగా రాగమును, ద్వేషమును, కోపమును, ఉద్రిక్త మనసును కలుగచేసే, కబళించే, తృప్తి చెందని కోరికలను నిభాయించు. శ్రేష్టమైన ఆత్మశక్తితో ఇంద్రియ మనోబుద్ధులను నిలకడ చేయుట ద్వారా, స్థిరపరచుట ద్వారా కోపమును, మనోభ్రాంతిని కలుగచేసే ఇంద్రియ విషయములపై ఉన్న తీవ్ర ఇష్టమును నిభాయించు. ఇంద్రియములను ఇంద్రియ విషయముల నుండి నియంత్రించుట ద్వారా మనసును పట్టుకొని వేలాడే ఇంద్రియ విషయములపై ఉన్న రుచిని మహోన్నతమైన భగవద్ రుచి ద్వారా అధిగమించు. గ్రహించు. బంధించే అసుర గుణములు గర్వము, అహంకారము, కఠినత్వము, కోపము, కపటము, అజ్ఞానము అధోమార్గం వైపు తీసుకువెళతాయని పెంచుకో. మోక్షం వైపు తీసుకువెళ్ళే దైవ గుణాలను ధైర్యము, క్షమ, దయ, ఇంద్రియ నిగ్రహము, ఇతరుల తప్పులను ఎంచకుండా ఉండుట, చింత, భయముల వలన ఆందోళన పడకపోవుట, ఇతరులను కలవర పెట్టకుండా ఉండుట, ఇతరుల వలన కలవరపడకుండా ఉండుట, సమత్వముతో ఉండుట, ప్రశంసలు, విమర్శల యందు, శుభ అశుభాల భావాల యందు, సుఖ దుఃఖముల యందు. ఆలోచనాపరముగా పెంచుకో వైరాగ్య భావనను. సాక్షీభావంతో గమనించు. పుట్టుక, వృద్ధాప్యము, మరణము, బాధలను, భార్య, భర్త, పిల్లలు, ఇల్లు అన్న భావనలకు బందీ కాకుండా ఉండు. ఇష్టాయిష్టములపై సమత్వముతో ఉండు. పరబ్రహ్మపై అనన్యభక్తితో ఉండు. ఆహారము, కర్మలు, ఆలోచనా తీరుపై ఉన్న సత్వ, రజో, తమో గుణముల ప్రభావమును గమనించు. త్రిగుణముల ఉనికిని ద్వేషించకు. గ్రహించు. కర్మలు చేసేది త్రిగుణములు అని. కేంద్రీకరించు దృష్టిని అశాశ్వత శరీరంలో శాశ్వతమైన పరమాత్మపై. పరమాత్మ అలౌకిక భోక్త, సర్వాధారము, అకర్త, సాక్షి, కర్మబంధములకు అతీతము, శరీర లక్షణములచే ప్రభావితము కాదు. ఆధ్యాత్మిక పరముగా పరమాత్మ అనగా కాలము, ఓంకారము,
పదార్థము, సృష్టి, మరణము. చూడు పరమాత్మను అందరిలో, అన్నిటిలో. ప్రకృతిలో సూర్యరశ్మి, భూమి వాసన, వర్షము, ఆకాశము. అనుబంధములలో తల్లి, తండ్రి, తాత, స్నేహితులు. మానవ లక్షణములలో బలము, జ్ఞానము, మేధస్సు, దృఢ సంకల్పము, జ్ఞాపక శక్తి, నీతి, క్షమ, సహనము. ప్రాణులలో ఉచ్ఛ్వాస నిశ్వాసములు, జఠరాగ్ని, ప్రాణశక్తి, మనసు, చైతన్యము. ఆరాధించు పరమాత్మను మనసును, బుద్ధిని జ్ఞానముతో సమర్పించుట ద్వారా, ఏకాగ్ర మనసుతో, శ్రద్ధా నమ్మకములతో, పరిపూర్ణ భక్తితో పూజించుట ద్వారా, ఆత్మశుద్ధికి సాధనాలు నిభాయించు ఇంద్రియములను, మనసును, ఉచ్ఛ్వాస నిశ్వాస గమనములను సమతుల్యము చేయుట ద్వారా, అభ్యసించు ధ్యానమును మనోప్రవృత్తులపై అనాసక్తితో, దృఢ నిశ్చయముతో, నమ్మకముతో జయించు, అధిగమించు మనసును. మనసులోనే ఉన్న జ్యోతిని కనుగొను, అంతర్జ్యోతి. నిశ్చల ఆనందభరితమైన మనసు బంధురాత్మ. ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. యోऽन्तः సుఖోऽन्तరారామः తథాంతర్జ్యోతిరేవ యః స యోగి బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతోऽధిగచ్చతి.